ఆహారాన్ని దానం చేయండి. మీరు ప్రస్తుతం అలా చేయలేకపోతే కనీసం మీ ఆహారంలో కొంత ఇతరులతో పంచుకోండి. అది నాకు సంతోషాన్ని ఇస్తుంది. మీరు ఏదైనా వంటకం వండినప్పుడల్లా ముందుగా నాకు నివేదనగా అందించండి. మీ పెరుగుదల, శ్రేయస్సు, శాంతిపై దృష్టి పెట్టండి. ఇతరులు ఏమి చేస్తున్నారో దానిపై దృష్టి పెట్టవద్దు. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు ఏమి చేస్తున్నారో ఖచ్చితంగా తెలియదు. వారికి మార్గదర్శకత్వం మిమ్మల్ని తప్పుదారి పట్టించగలదు. కాబట్టి మీ ప్రాధాన్యతలను జాబితా వేసుకోండి. దానికి అనుగుణంగా పనిచేయండి. ప్రతిరోజు మసాలా ఎక్కువగా ఉండే భోజనం తినడం మానుకోండి. మరికొన్ని రోజుల పాటు స్ట్రీట్ ఫుడ్ తినకండి. రోజూ ఊది తీసుకోండి. నేను నా భక్తులందరితో ఉన్నాను. కాబట్టి నా పిల్లలు ఎవ్వరూ ఒంటరిగా ఉండరు. ఎల్లప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండండి. అల్లా మాలిక్.